నిజం నిర్భయంగా, నిజం దాగదు, వార్త ఆగదు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండల కేంద్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం మండల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటి వైఎస్ఆర్సీపీ పార్టీ వరకు హోలగుంద మండల ప్రజలు మెజారిటీ ఇస్తూనే వచ్చారన్నారు. హోలగుంద మండల ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో ఓట్ చోరీ జరిగిందని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త ప్రభాకర్ చెప్పారన్నారు. మొన్నటి ఎలక్షన్లో నాకు ఎక్కువ మెజారిటీ ఇచ్చిన మండలం హోలగుంద మండలమే అని, రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో సర్పంచ్లు మరియు ఎంపీటీసీలకు నామినేషన్ వేసి గెలుస్తామని ధీమా వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మండలం కానీ మా చిగిరి మండలం ఖచ్చితంగా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకే ఓట్లు ఎప్పుడు మెజార్టీ వచ్చేది. ఒలగొండ మండలం కానీ చిగిరి మండలం, అలాంటిది ఈరోజు ఒలగొండ మండలం కానీ ఇంత ట్యాంపరింగ్ లో కానీ ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడే గడ్డ పడుతున్నాయి. మన ప్రభాకర్ గారు, ఆయన ఎవరు కాదు, సాక్షాత్ మన ఇండియాలో ఆర్థిక శాఖ మంత్రి భర్త ఆయన, నిర్మలా సీతారామన్ భర్త ఆయన. అలాంటి వ్యక్తే ఆంధ్రప్రదేశ్లో 3 నిమిషాలకు ఓటు వేసి రాత్రి, ఎందుకంటే మామూలు ఓటర్లు నిలబడింటే మహా అంటే 8 గంటలు అయిపోతారు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే. అలాంటిది రాత్రి 3 గంటల వరకు ఎలక్షన్ జరిపినారు. ఆ ఎలక్షన్ కమిషనర్ మన ఎందుకో మనకి ఆ చంద్రబాబు ఎంత డబ్బు ఇచ్చినారో మాకు తెలుసు. ఎలక్షన్ కమిషనర్ అలాంటిది నిమిషానికి ఒకటి ఓటు వేసి మన వైఎస్ఆర్సీపీ ఆరా మస్తాన్ రావు గారు 197 నుంచి 104 వస్తాయని చెప్పినారు. ఆ కరెక్ట్ అంతే, ఆయన గారు అదే చెప్పినాడు. ఎవరు ప్రభాకర్ గారు ఖచ్చితంగా ఓట్లు చోరీ జరిగింది, ట్యాంపరింగ్ చేసినారు అనే విధంగా పబ్లిక్ బయటపడింది. లేదంటే ఈరోజు మనము అధికారంలో ఉండేవాళ్ళం, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేవారు. అలాంటిది జరిగింది కాబట్టి అలాంటి దాంట్లో కానీ ఆ ట్యాంపరింగ్ లో కానీ దాంట్లో వచ్చినా కానీ మన ఈరోజు హోలగుంద మండలం దాదాపుగా 1352 ఓట్లు నాకు మెజార్టీ. అలాంటిది ఈరోజు కొంతమంది టీడీపీ నాయకులు అంటున్నారు మొత్తం సర్పంచుల్ని ఎంపీడీసీని మొత్తం మనమే గెలిపించుకుందామనే విధంగా మాట్లాడుతున్నారు. అలాంటిది ఈ ఆలూరు కాన్ఫరెన్స్ లో అట్లాది ఏమీ జరగదు. ఎవరు ఇనాగ్రేట్ చేసుకునే కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంపీడీసీ నామినేషన్ చేస్తాడు, ప్రతి ఒక్క సర్పంచ్ నామినేషన్ చేస్తారు, ప్రతి ఒక్క సర్పంచ్ మనమే గెలుస్తాము, ప్రతి ఒక్క ఎంపీడీసీ మనమే గెలుస్తాము, విధంగా జెడ్పీడీసీ ఎంపీడీ మనమే గెలుస్తామని ఈరోజు ఘంటాపదంగా చెప్తాను. ఎందుకంటే ఆలూరు గడ్డ అంటే వైసీపీ గడ్డ. అలాంటిది ఈరోజు ఎవరో వచ్చి కాకమ్మకతో చెప్తే ఓట్లు వేసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈయన టీడీపీ అనేది అసలు భూస్థాపితం అయిపోతుంది. మన వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎన్ని సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీసీలు 6 మండల జెడ్పీసీలు ఎంపీపీలు గెలుస్తామనేది ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే మనం హోలగుంద మండలంకి రాక చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే నాను కొద్దిగా ఆపరేషన్ చేసుకొని దాదాపుగా నిన్న రెస్ట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. అలాంటిది ఈరోజు ఖచ్చితంగా మన హోలగుంద మండలం నుంచే ఇక్కడ నుంచి ప్రతి మండలము కార్యకర్తల సమావేశం చేసి పెట్టి ప్రతి మండలంలో చేయలేని విధంగా ఈరోజు నిర్ణయించుకున్నాము. ఫస్ట్ హోలగుంద మండలంలో నిర్ణయించుకున్నాం కాబట్టి ఈరోజు మన కార్యకర్తలకి మండల నాయకులు అందరికీ కలిసికట్టుగా ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ఎవరు భేదాలున్నా పక్కన పెట్టి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఖచ్చితంగా కలిసికట్టుగా చేసి మన సర్పంచులను కానీ ఎంపీడీసీలను గెలిపించుకోవాలనే విధంగా మీ అందరికీ దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నాను. ఎందుకంటే వివాదాలు పక్కన పెట్టండి, కొన్ని మనస్తాపాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో అన్నదమ్ములు కానీ మనస్తాపాలు ఉంటాయి. అలాంటివన్నీ పక్కన పెట్టి మన
నీళ్లు, రోడ్లు ఖచ్చితంగా తీర్చే విధంగా మనకి ఇంకా ప్రతిపక్షం ఉన్నాగానే మాట తీసుకున్నాం కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఏ గ్రామానికి పోయినా రోడ్లు లేవు, ఏ గ్రామానికి పోయినా నీళ్ళు లేవు, ఏ గ్రామానికి పోయినా అక్కాచెరువు పోతే అన్నా నీళ్ళు అంటారు, అన్నా రోడ్లు అంటారు. అలాంటివి లేకుండా ఖచ్చితంగా మనము 2029లో జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. అదేవిధంగా మనకి రోడ్లు నీళ్ళు వస్తాయనే విధంగా నేను ఈరోజు చెప్తున్నా. అదేవిధంగా ఇంకొకసారి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఏం చేయలేని విధంగా ఆయన కానీ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే కరోనా 2 ఏళ్ళు అయిపోయింది, దాని తర్వాత అభివృద్ధి గురించి పెట్టి చేసినాము, అంతా డెవలప్మెంట్ చేయలేని విధంగా చేసినాను. కార్యకర్తలు ఖచ్చితంగా నేను వాళ్ళకి సాయం చేస్తాను అనే విధంగా ఆయన గంటాపరంగా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మనకి గ్రామాల్లో మన అనుబంధ కమిటీలు చేయమని చెప్తున్నారు. ఆ అనుబంధ కమిటీలు ఏమైనా ఉంటే ఇంకా మన కార్యకర్తలు ఉంటే, ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఈ ఫోటోతో ఐడెంటిటీ కార్డు వస్తుంది. ఆ ఐడెంటిటీ కార్డు మీద మన పార్టీ కార్యకర్తలు దానికి ఇన్సూరెన్స్ వస్తున్న విధంగా చెప్తున్నారు. మీరు ఎవరైనా ఉంటే మీ గ్రామాల్లోన ఇంకా ఎవరైనా ఉంటే కార్యకర్తలు ఎవరైనా ఉంటే ఫోటోలు తీసుకొని ఇంకా పేరు ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇంకా ఎక్కించేస్తాం. ఏమన్నా ఈ దానికి బాధ్యతలు ఎవరంటే ఆ గ్రామంలో నాయకులే దానికి బాధ్యత. ఎందుకంటే గ్రామాల్లో తీసుకోలేక ప్రతి నాయకుడికి చెప్తున్నాము, మండల క్యాండిడేట్గా చెప్తున్నాము, అందరికి చెప్తున్నాము. మీరు ఇంకా ఏమన్నా ఉంటే ఆ గ్రామంలోన ఇంకా మన కార్యకర్త ఉంటే, ఎందుకంటే మన కార్యకర్త నష్టపోకూడదు, మన నాయకుడు నష్టపోకూడదు అనే విధంగా ఇంకా ఏమన్నా పేర్లు ఉంటే, ఇంకా గ్రామంలో ఎవరో కార్యకర్త ఉంటే ఆ ఫోటోలు తీసుకొని మనంగా పేర్లు ఎక్కించే విధంగా ఇక్కడ మోనేష్ గారు ఎక్కిస్తారు. మీరు ఇంకా ఏమైనా తీసుకోవాలని మన మండల నాయకులకి, మండల కార్యకర్తలకి, మన నాయకులకి అందరికీ చెప్తున్నాను. ఈరోజు పిలిస్తేనే మాట పిలిస్తేనే ఇంతమంది వచ్చిన మన హొలగొంద నాయకులకి, మండల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ విధంగా మన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఏ కాన్సెస్ అయినా కానీ ఆరోగ్యశ్రీ విచ్ఛిన్నమైపోయింది. చాలా మంది ప్రాణాలు రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో ఆపరేషన్ చేసుకో ఏమన్నా ఆరోగ్యం చూపించుకునే విధంగా ఆయన ఇచ్చిన ఈరోజు ఆరోగ్యశ్రీ కడగాకే ఎత్తివేయడం జరిగింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. అదేవిధంగా అక్కా చెల్లెమ్మలకు మాట ఇచ్చాడు ఆయన. అమ్మఒడి అంటే అమ్మఒడి 8 ఒకసారి ఏదో 6,000, 7,000, 8,000 ఇచ్చారు. అదేవిధంగా రైతన్నులకి రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి ఇచ్చేవాడు. అలాంటిది ఈరోజు సగం మంది కానీ లేకుండా రైతులకు ఇస్తున్నారు. అదేవిధంగా అక్కా చెల్లెమ్మలకి 18 ఏళ్ళు దాటితే 59 ఏళ్ళ వరకు 15 నెలలకి 15,000 ఇస్తాననే విధంగా మాట ఇచ్చిన ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ మోసపూరితమైన మాటలు చెప్పి గట్టి నెక్కి ఈరోజు వాళ్ళ చలచల చేస్తున్నారు తప్ప ఏ అక్కా చెల్లెమ్మలకి మంచి జరగదు. బ్యాంకులో ఇంతకుముందు 2019 నుంచి 24 వరకు ప్రతిరోజు ప్రతి నెల అక్కా చెల్లెమ్మలు పోయి బ్యాంకుల్లో పోయి డబ్బులు తీసుకున్నారు. ఈరోజు ఈ స్టేట్ బ్యాంక్ కానీ, గ్రామీణ బ్యాంకులు కానీ, కేంద్ర బ్యాంకులు కానీ ఏ వ్యవస్థలో ఎవరన్నా బ్యాంకు లేకపోతే ఎప్పుడు అక్కా చెల్లెమ్మలు ఉండేవాళ్ళు. ఈరోజు అసలు ఆ బ్యాంకులోకి ట్రాన్సాక్షన్ లేకుండా అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు మోసపూరితమైన మాటలు చెప్పి ఈరోజు గట్టిరెక్కి ఈరోజు అందరినీ మోసం చేసిన విధంగా ఈరోజు చెప్తున్నాము. మనకి 2029లో అక్కా చెల్లెమ్మలు అందరూ ఎప్పుడు వేస్తామా జగన్మోహన్ రెడ్డి ఓటు అనే విధంగా చూస్తున్నారు తప్ప ఎప్పుడప్పుడు ఎలక్షన్ వస్తుందనే విధంగా చూస్తున్నారు. కానీ ఈరోజు పంచాయతీ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎంపీలు ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకి ఎప్పుడే సమయ విధంగా అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఈరోజు ఎవరో వచ్చి కాకమ్మ కథలో చెప్పి నేను మొత్తం ఏకగ్రం చేస్తాను, మండల చెప్పేసి మంది, ఎంపీపీ మంది, సర్పంచ్ మంది అని అంటే